ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మదర్ తెరీసా గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మదర్ తెరీసా గారు యేసుక్రీస్తులో నుంచి ఏమి నేర్చుకున్నారో 4 విషయాలు మనం చూద్దాం. అయితే దానికి ముందు కొన్ని విషయాలు మనము మదర్ తెరీసా కోసం నేర్చుకుందాం. మనం చూస్తే కనుక మదర్ తెరీసా గారు పేదలకు అలానే అనారోగ్యంతో బాధపడే వారికి సేవ చేయాలని తన జీవితాన్ని సమర్పించుకుంది. ముఖ్యంగా కోల్కతా లేకపోతే భారతదేశంలోని కలకత్తా ప్రాంతంలో ఆమె ఎక్కువ పరిచయం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆమె మొట్టమొదటిగా కలకత్తాలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉంటూ పిల్లలకు పాఠాలను నేర్పిస్తూ అనేక మందికి సేవ చేసినట్టుగా మనం చూస్తూ ఉండొచ్చు. అయితే కనుక 1946వ సంవత్సరంలో దేవుడు ఆమెను ప్రేరేపించగా ఆమె పూర్తిగా ఆమెకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పాఠశాలను విడిచి మురికి వాడలలోని కలకత్తాలోనే పేదవారు ఎక్కడ నివసిస్తుంటున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆమె వారికి సేవ చేసినట్టుగా మనం చూడవచ్చు. అయితే కనుక 1950వ సంవత్సరంలో ఆమె మిషనరీ ఆఫ్ చారిటీని ప్రారంభించి దాని ద్వారా అనేక మందికి పేదవారికి ఆమె సహాయం చేసింది. పుస్తకాలు అందించింది, బట్టలు అందించింది, అలానే ఆహారం పెట్టింది. అనాథలకు అలానే గృహాలు లేని వారికి వసతిని కూడా ఆమె ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈమె యొక్క పరిచర్యను లేకపోతే ఈమెను చాలా తులకం చేస్తూ ఉంటారు, లేకపోతే ఈమె మంచిది కాదన్నట్టుగా చెబుతూ ఉంటారు. కానీ ఈమె చాలా అంటే చాలా మంచి సేవ చేసినట్టు మనం చూడవచ్చు. ఈమె వలనే మనకి భారతదేశంలోని కోల్కతాలో అనేక మార్పులు రావటం మనం చూడవచ్చు. అప్పటి వరకు ఎవరు కూడా పేదవాళ్ళని పట్టించుకునేవారు కాదు. కానీ ఈమె మాత్రమే ఆశ్రయులకు అలానే ఏమీ లేని వారికి అనాథలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి వాళ్ళను హత్తున చేర్చుకొని వారికి కావాల్సినవన్నీ కూడా అందించినట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. అయితే కనుక ఈమె యేసుక్రీస్తులో నేర్చుకున్నటువంటి 4 గొప్ప విషయాలు ఈరోజు మనము నేర్చుకోవడానికి ఇష్టపడతాం. అవి మనకు కూడా పాటిస్తే కనుక ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మొట్టమొదటి చూస్తే కనుక ఈమె యేసుక్రీస్తులో నేర్చుకున్నటువంటి విషయం చూస్తే కనుక నిస్వార్థమైనటువంటి సేవ. అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఏమీ ఆశించకుండా సేవ చేశారు. మనం చూడొచ్చు కదా, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వాక్యంలో మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి అలానే అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణం అర్పించడానికి వచ్చాడు. అంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఒక నిస్వార్థమైనటువంటి సేవ చేశారు. ఎంతమంది అయితే యేసుక్రీస్తు కావాలని ఆయన దగ్గరికి వచ్చారో వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు వారు సేవను అందించారు, స్వస్థపరిచారు, దురాత్మ నుంచి విడిపించారు, అపాయాల నుంచి కాపాడారు. ఈ విధంగా ఒక నిస్వార్థమైన సేవ చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. అలానే మదర్ తెరీసా వారు కూడా నిస్వార్థమైన సేవను యేసుక్రీస్తులో నేర్చుకొని ఈమె కూడా ప్రజల దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఒక సరైనటువంటి సేవ చేసినట్టు మనం గమనించవచ్చు. ఈమె కూడా అనేక మందిని నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా సేవను అందించింది. ఎదుటిన్న వ్యక్తులు అలాంటి వారైనా ఈమె శత్రువులైనా కూడా అపాయం ఉంటే కనుక ఈమె వెళ్ళి సేవ చేసినట్టుగా సహాయం చేసినట్టుగా మన చరిత్రలో చూస్తూ ఉంటాం. రెండవదిగా ఈమె యేసుక్రీస్తులో చూసి నేర్చుకున్నది ఏమిటంటే కనుక యేసుక్రీస్తు యొక్క దయ, కరుణ. యేసుక్రీస్తు యొక్క లోకంలో జీవించినప్పుడు ఆయన ఎంతగానో అనేక మందిపై దయ చూపించాడు, అనేక మందిని కరుణించాడు, కనికరపడ్డాడు, అలానే అనేక అద్భుతాలను వాళ్ళకి అందించాడు. అలానే ఏ భేదం లేకుండా పేదవారు కానివ్వండి లేకపోతే యేసుక్రీస్తుని కూడా తిరస్కరించినప్పటికీ కూడా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి కూడా ఆయన కనికరపడటం జరిగింది. యేసుక్రీస్తు వారు పాపులను కరుణించాడు, అలానే సమాజం తిరస్కరించబడిన లేకపోతే సమాజం నుంచి వెలివేయబడిన వారిని కూడా యేసుక్రీస్తు కరుణించాడు. మనం చూస్తే కనుక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా యేసుక్రీస్తు వారు కరుణించి ఆమెను క్షమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా అందరి పట్ల ఆయన దయను, కరుణను చూపిస్తూ వచ్చాడు. అలానే మదర్ తెరీసా వారు కూడా యేసుక్రీస్తులో ఈ దయ, కరుణ నేర్చుకొని ఆమె లోకంలో అనేక మందికి ఏ భేదం లేకుండా తన యొక్క జాలిని, తన యొక్క కరుణను, తన యొక్క దయను
అందించి సేవ చేశారు. నిజానికి ఆమె సేవ చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవలసిన వారు కూడా ప్రాణాలను దక్కించుకున్నారు. మూడవదిగా ఈమె యేసుక్రీస్తులో నేర్చుకున్నటువంటి విషయం చూస్తే కనుక ప్రార్థన, విశ్వాసం. యేసుక్రీస్తు వారు తన జీవితకాలంలో తండ్రితో ఎలా అయితే ప్రార్థన చేశాడో, లేకపోతే తండ్రిపై ఎంత నమ్మకం ఉంచి ప్రార్థన చేశాడో, ఈమె కూడా అంతే నమ్మకంతో ప్రార్థన చేసేట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈమె అడుగడుగున కూడా చేయవలసిన పనిలోనూ, అలానే ఆ పని యొక్క మార్గదర్శకత్వంలోనూ దేవుణ్ణి ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి ప్రార్థన చేసి ఈమె బలం పొందుకున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ ఈమెకు దేవునిపై విశ్వాసము, అలానే ప్రార్థన శక్తిపై నమ్మకం కూడా చాలా ఉండేది. నేటి కాలంలో చాలామందికి ప్రార్థన శక్తి మీద నమ్మకం ఉండదు. ఉదాహరణకి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ విశ్వసించరు. ఒకరోజు రాష్ట్రంలో వర్షాలు పడట్లేదని చెప్పి సంఘమంతా పలానా రోజు వర్షం పడాలని చెప్పి ప్రార్థన చేద్దామని చెప్పి సంఘంలో ఒక ప్రార్థన సమయం ఏర్పాటు చేశారనమాట. అయితే ఆ ప్రార్థనకు అందరూ కూడా మామూలుగానే వచ్చారు, కానీ ఒక చిన్న పిల్ల మాత్రము గొడుగు తీసుకుని వచ్చిందంట. ఎందుకు మీరు గొడుగు తీసుకొచ్చావు అని అడిగితే కనుక ఆమె అనిందంట, వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింది కాబట్టి గొడుగు తెచ్చుకున్నాను అనిందంట. ఈ విధంగా మనలో చాలామంది ప్రార్థన యొక్క శక్తి మీద నమ్మకం ఉంచారు, కానీ ఈమె ప్రార్థన యొక్క శక్తి మీద నమ్మకం ఉంచింది, దేవుని మీద విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈమె జీవితంలో కూడా అనేక ప్రార్థన విజయాలను మనము గమనించవచ్చు. ఈమె అనేక ప్రార్థనలకు జవాబు కూడా పొందుకుంది. ఒక జర్నలిస్ట్ వచ్చి ఈమె దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా అడిగాడంట, అమ్మ మీరు దేవునికి ఏం చెబుతున్నారు అంటే ఈమె అనింది కదా, దేవునికి చెప్పేదేముండదు, నేను ఆయనను చూస్తాను, ఆయన నన్ను చూస్తాడు. ప్రార్థనలు జరిగేది ఏమిటంటే కనుక నేను ఆయన తేటగా చూస్తుంటాను, ఆయన నన్ను తేటగా చూస్తూ ఉంటాడు అని ఆమె చెప్పిందంట. ఈ విషయంలో మనం గమనించవచ్చు కదా, ఆమె ప్రార్థన పట్ల ఎంత నమ్మకత్వము, అలానే ఆమె దేవుని మీద ఎంత ఆసక్తి కలిగి ఉందో మన యొక్క విషయాన్ని బట్టి గ్రహించవచ్చు. రెండవది చూస్తే కనుక ఈమెకు ఒకరోజు డబ్బులు అసలు ఏమీ లేవు. భోజనం కూడా డబ్బులు లేనప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులు సహాయం అడిగింది. ఆయన అన్నాడు కదా కోపంతో, నీకు సహాయం చేస్తే నాకేంటి అనగానే ఈమె అనిందంట, నీవు డబ్బులు ఇస్తే కనుక నేను నీ కోసం ఖచ్చితంగా బాధ్యతగా ప్రార్థన చేస్తాను అనిందంట. ఆయన అన్నాడంట, ఈ రోజుల్లో నా ప్రార్థన దేవుడు ఆలకించడు, దేవుడిని పట్టించుకోడు అని ఆయన అన్నప్పుడు ఈమె సమాధానం చెప్పింది కదా, ఆయన నీ ప్రార్థన ఆలకించకపోవచ్చేమో కానీ నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు అని చెప్పి నమ్మకంతో అతనికి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మాట విని ఆయన ఆమెకు ధన సహాయం చేసినట్టుగా మన చరిత్రలో గమనించవచ్చు. మూడవదిగా చూస్తే కనుక ఈమె యొక్క ప్రార్థన విజయం ఏమిటంటే కనుక ఒకరోజు ఈమె యొక్క ఆశ్రమంలో ఆహారం పెట్టవలసిన సమయం అయింది. ఉన్నట్టుండి పేదవారు, అలానే అనాథలు వాళ్ళంతా కూడా ఎక్కువ మంది రావటం జరిగింది. ఉన్న ఆహారం ఏమో అంతమందికి సరిపోదు. ఆ భోజనం వడ్డించే వాళ్ళేమో ఈమె దగ్గరికి వచ్చి చెప్పారమ్మా ఆహారం సరిపోదు అని. ఆమె అనింది కదా, ఏం భయపడమాకండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి ముందు మొదలు పెట్టండి ఆహారం వడ్డించడం అని చెప్పగానే వాళ్ళు వెళ్ళి వడ్డించడం ప్రారంభించారు. ఈమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ ఉన్నటువంటి ఆహారం అయిపోక ముందే ఈమె యొక్క ఆశ్రమం ముందుకి ఒక ట్రక్ నిండా ఆహారం వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో రాయబడలేదు, కానీ వారికి మాత్రం ఆ రాత్రి వేళ భోజన సమయంలో వారికి ఆహారము లభించింది. ఇది ఈమె యొక్క ప్రార్థన విజయం. ఇదే సంఘటన మీరు మరొక మిషనరీ యొక్క జీవితంలో కూడా విని ఉంటారు. అది కూడా నిజమే, ఇది కూడా నిజమే. ఇద్దరి మిషనరీ జీవితంలో కూడా ఆ ఆహార విషయంలో ఆ యొక్క ట్రక్ నిండా ఆహారం రావటం మనం గమనిస్తూ ఉంటాం. మరొక సందర్భంలో మరొక మిషనరీ గారికి ట్రక్ నిండా ఒక పాల వ్యాన్ కూడా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే కనుక ప్రార్థన మీద ఉన్నటువంటి యొక్క ఆసక్తి, నమ్మకము, ఆ విధంగా వాళ్ళు విశ్వసించేవారు. నేటి కాల ప్రజలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రార్థన యొక్క శక్తి మీద నమ్మకం ఉంచట్లేదు. వారి ప్రార్థన మీద వారికే
నమ్మకం ఉండట్లేదు. కానీ అనేక మంది మిషనరీలు ప్రార్థన మీద నమ్మకం ఉంచి గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు. నాలుగవదిగా ఈమె యేసుక్రీస్తులో నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే కనుక, యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క వ్యక్తికి విలువనిచ్చారు. ఆ వ్యక్తి పేదవాడైనా, ఏమి లేనివాడైనా, అనారోగ్యంతో ఉన్నా, కళ్ళు లేనివాడైనా, అలానే దెయ్యములు పట్టినా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒకే విలువనిచ్చుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని ఈమె బాగా నేర్చుకుంది. అందుకనే ఈమె కూడా తన యొక్క జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒకే విలువనిస్తూ అందరికి కూడా ఈమె సేవ చేసింది. ఈమె సేవను అందించినప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని కానీ, కులమును కానీ, మతమును కానీ ఏమీ కూడా పట్టించుకోకుండా, ఏ భేదము లేకుండా అన్ని రోగాలతో ఉన్న వారికి కూడా ఈమె ప్రతి ఒక్క వ్యక్తికి ఒకే విలువనిస్తూ సహాయం అందించింది. దీని గురించి కనుక ఒక ఉదాహరణ చెప్పాలంటే కనుక, ఒకరోజు ఒక వ్యక్తికి ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం రావటం వల్ల అతనిని ఒక చీకటి గదిలో పెట్టారు. ఆ గదిలోనికి ఎవరు వెళ్ళడానికి సాహసం చేయట్లేదు. ఆ గదికి కిటికీ కూడా లేదు. లోపలికి వెళుతూ కొంచెం కూడా రాకుండా ఆ గది చీకటితో నిండిపోయింది. అటువంటి గదిలోనికి ఈ మదర్ తెరెసా గారు వెళ్ళి ఆ యొక్క రోగితో మాట్లాడారు కదా, నేను ఈ గదికి కిటికీ పెట్టి వెళుతున్న లోపలికి తీసుకురాలేకపోవచ్చు, కానీ నేను నీ జీవితానికి వెలుగు తీసుకురాగలను అని చెప్పి వ్యక్తి యొక్క నుడితి మీద ముద్దు పెట్టింది అనమాట. ఆ ముద్దు పెట్టడంతోనే అతనికి జీవితంలోనికి ఒక వెలుగు వచ్చింది. కొద్ది రోజులకే అతను బాగుపడి అతను ఆరోగ్యం పొందుకొని ఆ చీకటి గదిలో నుంచి బయటకు రావటం జరిగింది. అందరూ అనుకున్నారు కదా ఆ వ్యక్తి ఇంకా లోపల ఉండిపోతాడేమో అని. కానీ ఈమె వెళ్ళి అతని యొక్క జీవితంలోనికి వెలుగును నింపి అతను మరలా బయటకు రావడానికి కారణమైంది. ఈ విధంగా 4 విషయాలు ఈమె యేసుక్రీస్తులో నేర్చుకున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇంకా చాలా విషయాలు నేర్చుకుంది. అయితే కనుక ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఈమెకు ఉద్దేశం ఏమిటంటే కనుక, జీవితాంతం కూడా ఆమె ఏం నేర్చుకున్నట్టు కనుక, లేకపోతే ఏమి నేర్పించిందంటే కనుక, చిన్న సహాయమైన కూడా గొప్ప ప్రేమతో చేయండి అనింది. చిన్న సహాయమైన గొప్ప ప్రేమతో చేయండి. ఈ కొటేషన్ మనకు చాలా ఉపయోగపడుతుంటుంది. మనం చేసేటువంటి చిన్న పనులే కావచ్చు, గొప్ప ప్రేమతో చేద్దాం. అయితే కనుక చివరిగా మనము ఈమెలో నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే కనుక, ఈమె 1910వ సంవత్సరము ఆగస్టు నెల 26వ తారీఖు జన్మించింది. కానీ ఈమె ప్రతి సంవత్సరం కూడా తాను బాప్టిజం పొందిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరము ఆగస్టు 26వ తారీఖు పుట్టినరోజు చేసుకోలేదు. కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 27వ తారీఖు పుట్టినరోజు చేసుకోవడం ప్రారంభించింది. ఎందుకంటే కనుక ఆగస్టు 27 ఆమె బాప్టిజం పొంది యేసుక్రీస్తును నిజరక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తును తన యొక్క జీవితంలో అంగీకరించినటువంటి రోజున ఆమె పుట్టినరోజుగా చేసుకుంటూ వచ్చింది. ఇది ఈమెలో మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఈ యొక్క విషయాలు మీకు ఉపయోగపడిందని చెప్పి భావిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.